హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మరొక పునరుద్ధానపు దినమున మన ప్రభు సజీవుడని, ఆయన త్వరలో రానై ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించుటకు ఈ రోజును ప్రతిష్ఠించుకుందాం. ఒక చిన్న ప్రార్థన. మీరు మందిరాలకు వెళ్ళకముందు, పరిశుద్ధుడా నీకు మధురములయ్యా, మరో ఆదివారము నీ రాకడ సమీపంగా ఉందని సూచిస్తూ మేము ఇంకా సిద్ధపడాలని, మా చుట్టూ ఉన్న వారిని సిద్ధపరచాలని నీవు తామసము చేస్తున్నావని గ్రహించుటకు సహాయం చేయమని ఈ సమయంలో మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆదివారం ఆలయానికి వెళ్ళాలా అని అడిగేవాళ్ళు ఉన్నారు, వెళ్ళకపోతే ఏమవుతుంది అనేవాళ్ళు ఉన్నారు, వెళ్తే ఏమొస్తుంది అని అడిగేవారు ఉన్నారు. వెళ్ళి చూడండి, తెలుస్తుంది. వెళ్ళకపోతే ఏమవుతుందో అన్నది మీకే తెలుసు. అనేక సార్లు మన జీవితాలలో దేవునికి పక్కన పెట్టినప్పుడు మన బ్రతుకు వెనకబడుతుందన్న సంగతి, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు మనం ముందుకు సాగుతామన్న సంగతి అనుభవపరంగానే మనం చెప్పగలం. ఆ నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును అని ప్రభువు చెప్పిన మాటను అనుసరిస్తే 6 రోజులు మీరు కష్టపడి పనిచేయండి, 7వ రోజు నా సన్నిధికి రండి, నన్ను ఆరాధించండి, నా యందు విశ్రమించండి అని చెప్పిన ప్రభువు మాటను గుర్తు చేసుకుంటే ఎంతగానో మనం ఆధ్యాత్మికంగా బలపడగలుగుతాం. ప్రభువును ప్రేమించే వారిని ప్రభు దీవిస్తాడు. అంటే ప్రభు ప్రేమించేవారు అందరినీ ఆయన దీవిస్తాడు. కానీ ప్రభువును ప్రేమించిన వారు మరి అత్యధికంగా ఆయన దీవెనకు పాత్రులవుతారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో పౌలు అంటున్నాడు, శీఘ్రముగా నీ వద్దకు వత్తునని నిరీక్షించున్నాను, అయినను నేను ఆలస్యం చేసినడలా దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియచేయవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. పౌలు గొప్ప సేవకుడు, ఆత్మల జాలరి. ఎక్కడికి వెళ్తే అక్కడ సువార్తను ప్రకటించడం ద్వారా ఆత్మలను కని వారిని ప్రార్థనలో నడిపించి అక్కడక్కడ వారిని వదిలి మరొక చోటకి వెళ్తుండేవాడు. అలాగా ఆయన 3వ మిషనరీ ప్రయాణం ముగిసేటప్పటికి చాలా స్థలాలలో ఆత్మలు రక్షించబడటం, సంఘము అనే మాట రక్షించబడిన విశ్వాసుల సమూహములు అక్కడక్కడ బయలుదేరటం, గొప్ప పరిచర్య చేయటం జరిగింది. ఆ ప్రాసెస్లో, ఆ పనిలో ఆయనకు తిమోతితో పరిచయమైంది. తిమోతి ఒక యవ్వనస్తుడు, జస్ట్ ఎన్ యంగ్ మ్యాన్. అప్పటికే పౌలు అబౌవ్ 60 years వయసు ఉన్నవాడు. వాళ్ళిద్దరికీ మధ్య గాఢమైన దైవ ప్రేమ, దైవ నిర్ణయం వారిని జతపరిచినట్లు సహచారుడుగా, జతపనివాడుగా, నిజకుమారుడిగా తిమోతి పౌలుకు సేవ చేయటం మొదలుపెట్టాడు. ఇవాళ అలాంటి వాళ్ళు చాలా తక్కువైపోతున్నారండి. దేవుని సేవకులతో ఉండటం ఎంత గొప్ప భాగ్యమో అన్నది నా బ్రతుకులో నేను అనుభవించాను. దేవుని సేవకులతో ఉండి ఏ పని చేసినా, ఏ వెట్టి చాకిరీ చేసినా, దేవుడు మనం పరిశుద్ధులకు చేసిన ఉపచారము నిమిత్తమై మనల్ని మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన తప్పక ఆశీర్వదిస్తాడు. నువ్వు తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడన్నమాట వాస్తవం. ఇక్కడ తిమోతి యొక్క అవ్వ, వాళ్ళ తల్లి మంచి విశ్వాసులు. ఇతను కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. గొప్పగా సేవలో, దేవుని మందిరంలో, దేవుని సేవలో వాడబడుతున్నాడు. అటువంటి వాడికి ఒక ఆధ్యాత్మిక జయంట్గా ఉన్న, మంచి విశ్వాస వీరుడుగా ఉన్న, ప్రార్థనాపరుడుగా ఉన్న పౌలు వంటి సేవకుడు
జతగా దొరకటం అతనికి ఎంతో భాగ్యం. తనతో పాటు ఆయన మనస్సును ఏకీపించి ఆ భారాన్ని గుర్తించి పౌలుతో పాటు సేవ చేయడానికి తీర్మానించుకున్నాడు యవనస్తుడైన తిమోతి. కాబట్టి ఆయా స్థలాల్లో సంఘాలు స్థాపించబడినప్పుడు పౌలు అక్కడక్కడ ఉన్న సంఘ పెద్దలను, అక్కడ ఉన్న విశ్వాసులను సంఘ పెద్దలుగా నిర్ణయించి వారికి ఆయా పరిచర్యలు అప్పగించారు. అట్టి వారిలో ఒకడు తిమోతి. ఇంకొక మెట్టు ఎక్కువ స్థాయికి ఎదిగినవాడు, సేవకుడిగా వాడబడినవాడు, దేవుని మందిరంలో కార్యక్రమాలు జరిపిస్తుండేవాడు. నేను మీ దగ్గర రావాలని ఆశపడుతున్నాను, ఎందుకంటే ఆ రోజుల్లో ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే కేవలం ఓడలు కావాలి, లేకపోతే కాలినడకలు వెళ్ళాలి. ఇప్పుడున్న ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏమీ ఉండవు. కాబట్టి నేను రావాలనుకుంటున్నాను. ఒకవేళ నేను రావటం ఆలస్యమైతే బస్సు దొరక్క, ట్రైన్ దొరక్క, మరే ఆటంకాలు కలిగిన సాతాను రానివ్వడండి. ఆటంకాలు పెడుతుంటాడు. చర్చికి వెళ్ళి వాళ్ళకే పెడుతుంటాడు, దేవుని సన్నిధికి వెళ్ళే వాళ్ళకే పెడుతుంటాడు. మీరు జనులు జీవము గల దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడానికి నీకు తెలుసుకోవాలని రాస్తున్నాను. ఏంటంటే ఆ సంఘములో అనగా జీవము గల దేవుని సంఘములో. సంఘానికి పేరేంటండి? కట్టడం కాదు, బిల్డింగ్ కాదు, జీవము గల దేవుని సంఘం. సంఘం అంటే అన్ని సంఘాలు ఉంటాయి. బిషగాళ్ళ సంఘం, అందుల సంఘం, ఆ సంఘం, ఈ సంఘం అని ఎన్నో సంఘాలు చూస్తున్నాం. కానీ ఇది దైవ ప్రేరితమైనది, దైవ నిర్ణయమైనది, దేవుని బిడ్డల సహవాసంతో కూడింది సంఘం. దేవుడిని ఆరాధించుకోవడానికి మనం సంఘానికి వెళ్తున్నాం. అందుకనే మనం సమాజంగా కూడుకోవటం మానకూడదు అని పోయిన వారం మీకు తెలియజేస్తాం. పోయిన ఆదివారం మెసేజ్ అప్పుడే మర్చిపోయారేమో. ఏది ఏమైనప్పటికీ యేసయ్య మనకు అందుబాటులో ఉన్నాడు. దేవుడు మనకు ఆయన్ని ఆదరణకర్తగా ఇచ్చినట్లు యేసయ్య మనకి పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా ఇచ్చున్నాడు. ఇక్కడ చూసినట్లయితే 16వ వచనం, నిరాక్షేపముగాను దైవ భక్తికి నిరాక్షేపముగాను దైవశక్తికి గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఏంటంట? నిరాక్షేపముగా ఏం ఆక్షేపణ చేయలేకుండా స్తంభమును ఆధారమునై ఉన్నది. ఏంటి ఆధారము? సంఘము. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించవలనో అది నీకు తెలియచేయవల్లని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. సంఘం అంటే సత్యానికి ఆధారం. సత్యమనే పునాది మీద, క్రీస్తనే బండ మీద కట్టబడింది గుండా. ఆయన నామానికే మహిమ రావాలి. పునాది గట్టిగా ఉంటే అది ఎంత తుఫాను వచ్చినా ఆ కట్టడం పడదు. నీ విశ్వాసం క్రీస్తు మీద ఉంటే, నీ ఆధారం ఏంటంటే ఆయన క్రీస్తుని గురించిన ఆ స్తంభమునకు ఆధారమై ఉంది. ఆధారం నీవేనయ్యా అనే ఒక పాట ఉంది, మంచి పాట. అవును, మరి మనల్ని ఆయన మీదనే ఆధారపడుతున్నాం మనం. ఆయన ఆదరణ కావాలంటే ఎవరైనా సరే అక్కడికి రావాల్సిందే, సంఘంలోనికి రావాల్సిందే. సంఘంలోకి వచ్చి క్రమంగా ప్రార్థించేవారు ఆదరించబడతారండి. నిజంగా మీరు ప్రతి ఆదివారం మందిరాలకు వెళ్తే వాక్యం ద్వారా ఆదరించబడతారు. అక్కడ పాడే పాటల ద్వారా ఆదరించబడతారు. దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవడం ద్వారా గొప్ప భారాన్ని తిప్పుకోగలుగుతారు. దయచేసి వెళ్ళండి, మందిరాలకు వెళ్ళండి. మీకు అనుకూలంగా మీకు దగ్గరున్న మందిరాలకు వెళ్ళండి. ఇదిగో మీరు కొంతమంది ఇతర దేశాల్లో ఉండి మా చుట్టుపక్కల ఎక్కడా ఒక్క ఆలయం కూడా లేదని చెప్పేవారికి కొరకే మేము లైవ్ ఇస్తున్నాం. కల్వరి చర్చ్ చెన్నైలో ఉన్న లైవ్ను క్రమం తప్పకుండా మొదటి నుంచి చివరి దాకా వీక్షించండి. అప్పుడే మీరు కూర్చోండి, చర్చిలో కూర్చున్నట్టు కూర్చొని మేము ప్రార్థిస్తే ప్రార్థిస్తూ, పాడితే పాడుతూ ఇన్వాల్వ్ అవ్వండి. అట్లయితే కొంతైనా మీరు దీవించబడతారు. సంఘం అనేది సత్యానికి ఆధారం, అది సత్యానికి బండ, స్తంభం. సత్యానికి స్తంభం. మీరు ఎక్కడైనా పునాదులు లేని ఇల్లు కానీ, స్తంభాలు లేని గృహాన్ని కానీ చూసారా? ఇంతకుముందు స్తంభాలంటే అవి బయట కనపడతా ఉండే,
ఇప్పుడు స్తంభాలు లేనట్టుగా కనపడుతున్నాయి, కానీ వాల్స్లో వాళ్ళు రాక్స్ దింపుతారు పునాదికి లోపలికి. ఆ పునాది మీద గట్టిగా ఉన్న ఊసలు రాళ్ళు భూమిలోనికి దిగగొట్టి దాని మీద మళ్ళీ సిమెంట్ వేసి మళ్ళీ ఆరబెట్టి దాని మీద వాళ్ళు షెడ్ వేసుకుంటారో బిల్డింగ్ వేసుకుంటారో వాళ్ళ ఇష్టం. పునాది గట్టిగా ఉంటే కట్టడం ఎప్పటికీ గ్యారంటీగా ఉండగలుగుతుంది. వాళ్ళు చాలామంది పునాది మీద కట్టుకోకుండా దేవుడి మాటలు విని దాని ప్రకారంగా నడవడమే పునాదిని ఈ మధ్యకాలంలో మనం ధ్యానించాం. మర్చిపోతున్నారా ఉంటున్నాయా? వాక్యం అనే పునాది మీద మీరు కట్టుకోకుండా మీ సొంత తలంపులు, మీ ఇష్టల తలంపుల ప్రకారంగా మీరు నడుచుకుంటే మేలు పొందరండి. ఎప్పుడైతే ఈ తిమోతికి ఈ సేవకు రాస్తున్నాడు, సంఘం వృద్ధి చెందుతున్నప్పుడు, సంఘం పెరుగుతున్నప్పుడు, సంఘంలో అనేకులు యాడ్ అవుతున్నప్పుడు, బాధ్యతలు పెరుగుతున్నప్పుడు, ఖర్చులు పెరుగుతున్నప్పుడు, దెర్ షుడ్ బి ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఈవెన్ ఇన్ ద చర్చ్. పరిశుద్ధాత్మని ఆధ్వర్యంలో దేవుని యొక్క చిత్త ప్రకారంగా అది ఇంప్లిమెంట్ చేసి ఆ ప్రకారంగా నడిపించే సంఘ పెద్దలు కానివ్వండి, సేవకులు కానివ్వండి, ఏ టీంకి ఏ పనికి ఆ పనికి మందిరంలో దేవుని పనిని చేయుటకు నడిపించేవారు కావాలి. వారు యథార్థపరులై ఉండాలి. ఎందుకంటే సంఘము ఆ పునాదిగా ఉంది, స్తంభముగా ఉంది. స్తంభం లేకపోతే కట్టడం నిలబడదండి. స్తంభాల మీద కట్టడం నిలబడ్డట్టుగా స్తంభముగా ఉంది, అలాగే పునాదిగా ఉంది. స్తంభమును ఆధారమునై ఉన్నది. పునాది మీద కట్టబడినది, పునాది మీద ఆధారపడుతుంది బిల్డింగ్ అంతా కూడా. కాబట్టి మన జీవితంలో క్రీస్తు అనే బండ మీద కట్టబడిన వారిగా మనం ఉండాలి. మనం వెళ్ళే ఆరాధనలో, సంఘాల్లో ఐక్యత, ప్రేమ. అవును, మీరు చర్చికి వెళ్ళినప్పుడు అందరినీ పలకరిస్తారా? ఒకరొకరు పలకరించుకుంటారా? ఒకరికొకరు సాక్ష్యాలు చెప్పుకుంటారా? లేక ఊరు సంగతులు, అనవసరమైన సంగతులు మందిరంలో మాట్లాడుకోవడానికి మీరు అవకాశం ఇచ్చే అపవాదికి ఆహ్వానం పలుకుతున్నారా ఏంటి? మందిరంలోకి వెళ్ళినప్పుడు దేవుని మాట తప్ప వేరే మాట మీ నోట ఉండకూడదు. గేటు దాటిన తర్వాత మీ ఇష్టం. దేవునికి దాని విషయం లెక్క చెప్పాలి సుమా. కానీ ఈరోజు ఎంతోమంది దేవుని ప్రేమని ఇంకా గుర్తించటం లేదు, రక్షణ ఎలా పొందాలన్నది గ్రహించటం లేదు. మందిరంలో క్రమక్రమంగా నీవు వాక్యం వింటున్నప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న ప్రభావం మన హృదయాల్లో క్రియ జరుగుద్ది. కాబట్టి మనం పరిశుద్ధపరచబడతాం, రక్షించబడతాం, రక్షణలో ఎదుగుతాం, క్రీస్తు సారూప్యంలో మలచబడతాం. కాబట్టి ఈ రోజు నుండి ఇంకా అడపాదడపా వెళ్తూ క్రమం తప్పకుండా సండేస్ వెళ్ళని వాళ్ళు ఓ నిబంధన చేసుకోండి. ప్రభువుకి ప్రాధాన్యత ఇస్తాను, ప్రభు మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధించుకుంటాను, ఆయన సాక్షిగా జీవిస్తాను. ప్రభువా, ఈ వారం అంతట్లో నేను దుఃఖపరిచిన విషయాలు క్షమించు దేవా. ముందున్న వారంలో నీ కొరకు జీవించుటకు, ఈ వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేయమని అడగడానికి ఎవ్రీ 6 డేస్కి ఒకసారి 7th డే వస్తుంది. ఆ 7వ రోజు దేవుని సన్నిధిలో ఆరాధించుకుందాం. మరొక నూతన దినమును ప్రారంభించి ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో మన హృదయాలను పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ ఆదివారం మరోసారి నీ సన్నిధికి వస్తున్నామయ్యా. పడకల మీద ఉండి మందిరానికి వెళ్ళలేని వారి కోసం, ఇతర దేశాల్లో ఉండి మందిరంలోనికి రాలేని వారి కోసం ఈ లైవ్ ఇస్తుండగా అనేకులు నాయన మీ వాక్యాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను విని దీవించబడినట్లుగా నీకు సమర్పించుకొని నీ అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసినట్లుగా మమ్మల్ని దీవించుము. ఈ దినమంతా నీ సన్నిధిలో గడుపుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో మీ పేరు, ఊరు, లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి, మీరు ఇండియాలో ఉంటే 9100954041 నెంబర్కి మీ ప్రేయర్ బర్డన్స్ అండ్ ప్రేయర్ రిపోర్ట్స్ పంపించండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. మీ మందిరాలకు వెళ్ళి ప్రభువుని ఆరాధించండి, ఆయన సాక్షులుగా జీవించండి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి
కల్వరి ప్రతి తుడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైంది దాకా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం.